సభ్యులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే మనమందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు 226 రోజులు 97 నియోజకవర్గాలు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు చివరి రోజు ఈ రోజు ఇక్కడ ముగింపు సమావేశానికి రావడం జరిగింది. అశేష ప్రజల మధ్య మనకి తెలుసు జనవరి 27వ తేదీ మనందరం కూడా వెళ్ళాం అక్కడికి. ఇదే జనం మధ్యలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి సందర్భంగా కొంత ఆగినా కూడా ఎప్పుడు కూడా మన నారా భువనేశ్వరి గారు తెలియజేసినట్లుగా నిజమే గెలిచిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజం గెలిచింది కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక ఆటుపోట్లు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టడం జరిగింది. పోలీసు వారు ప్రతి దగ్గర కూడా లోకేష్ బాబును అడ్డంకించడమే జరిగింది. అయినా మొక్కలోని ధైర్యంతో అదరక బెదరక సంశయించక సంకోచపడక ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే అవలీలగా అలవోకగా 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఇచ్చాపురం వరకు వెళ్లేవారు కానీ సమయం తక్కువగా ఉండినటువంటి కారణం చేత ఎలక్షన్స్ వస్తాయనేటటువంటి ఉద్దేశంతోనే మరి రాకపోయినా ఖచ్చితంగా వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేయడం జరుగుతుందని చెప్పి మహిళలకి, రైతులకు, యువతకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు అనేక రకాలైనటువంటి సమస్యలపైన మీటింగ్లు పెట్టి వారి సమస్యలు నేను తీరుస్తానని చెప్పినటువంటి మహానాయకుడు, యువ నేత మన లోకేష్ బాబు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నాయకుడు మనకి భవిష్యత్తులో ఎంతైనా అవసరం. ఫర్ ఎవర్ ది ఫాదర్, ఫర్ ఎవర్ ది సన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మహానాయకుడికి, ఒక మంచి నాయకుడికి మంచి కుమారుడు అని చెప్పి అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వారి యొక్క నాయకత్వంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మీరందరూ కూడా మనందరం కూడా ఎంతో ఆప్యాయతతో, అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అభిమానానికి, మరి మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరణకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మనకి మంచి రోజులు వచ్చాయి, మంచి కార్యక్రమాలు జరుగుతాయి. తిరిగి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మరి చేసి తీరుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.